హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ కోడ్. చాలామంది అడుగుతూ ఉంటారు, హౌ టు మాస్టర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో సింటాక్స్ అయితే నేర్చేసుకున్నాను కానీ సింటాక్స్ గుర్తుండడం లేదు అంటే దానికి ఏం చేయాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా మీకు అంటే ప్రాక్టీస్ ఎక్కువ చేయాలి ఆ క్వశ్చన్స్లో. మీరు ఏదైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారో ఒక సి కావచ్చు, సి ప్లస్ ప్లస్ కావచ్చు, జావా లేదా పైథాన్ ఏదైనా రూబీ అయినా సరే, కానీ మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయడం అవసరం, లేకపోతే సింటాక్స్ అనేది మీరు మర్చిపోతారు. సో దానికోసమే మనం హ్యాకర్ ర్యాక్ ప్లాట్ఫామ్ బిగినర్స్కి అయితే చాలా బెస్ట్. సో మీకు ఇందులో నేను సి ప్లస్ ప్లస్లో ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు, మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాలేజీలో ఉన్నారు, మీరు ప్రోగ్రామింగ్ అయితే కోడింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఈజీ. ఈ క్వశ్చన్లోకి వెళ్ళి మీరు, నేను కూడా చూడండి, నేను కూడా ఇందులో నా ఫస్ట్ ఇయర్లో ప్రాక్టీస్ చేశాను. ఇది చాలా బెస్ట్. మీరు కోడింగ్ స్టార్ట్ చేయడానికి ఒకవేళ మీరు సింటాక్స్ నేర్చుకున్నారో ఆ ప్రోగ్రామింగ్లో కొంచెం ప్రాక్టీస్, కోడ్ రాయడం ప్రాక్టీస్ చేశారంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీకు సింటాక్స్ మీరు కోడ్ రాస్తూ ఉండగా మీకు చాలా సింటాక్స్ అదే జ్ఞాపకంగా వస్తుంది. మీరు టైపింగ్ అయితే ఎలా అయితే చేస్తూ ఉంటారో, మరి టైప్ చేసేటప్పుడు స్టార్టింగ్లో టైపింగ్ కూడా అలానే కష్టంగా అనిపిస్తుంది. కాకపోతే ఒకసారి రోజు టైప్ చేస్తూ ఉండగా మీకు అలవాటు అయిపోతుంది. అలాగే కోడింగ్ కూడా మీరు ఎప్పుడు సింటాక్స్ గుర్తుండడం లేదని కాకుండా క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అంతేకాకుండా మీరు ఇందులో క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా వరకు బేసిక్ టైప్ క్వశ్చన్స్. సి ప్లస్ ప్లస్ అనే కాదు, జావా, పైథాన్ కూడా ఉంది. మీరు చాలామంది పైథాన్ ఈ మధ్య చేస్తున్నారు, కానీ మీరు స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఉంటే సి ప్లస్ ప్లస్ ఆర్ జావాతో స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు డిఎస్ఏ కూడా చదువుతారు కాబట్టి. సో ఇక్కడ చూడండి, మనకి ఏదైనా డొమైన్స్, మీరు డేటా స్ట్రక్చర్స్ మీద ఏ ఏ టాపిక్ మీద ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారో, స్కిల్స్ ఏంటి, పైథాన్ మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ బేసిక్గా అడ్వాన్సా, ఈజీ క్వశ్చన్స్ సాల్వ్ చేయగలను. నేనైతే ఆల్రెడీ నేను ఫస్ట్ ఇయర్లో నేను కూడా సాల్వ్ చేశాను, పైథాన్లో సాల్వ్ చేశాను. నేను సి ప్లస్ ప్లస్ పైథాన్ నేర్చుకున్నాను ఫస్ట్ ఇయర్లో అయితే. సో మీకు ఏదైనా సరే క్వశ్చన్ అర్థం కాకపోతే మీరు ఇక్కడ క్వశ్చన్కి సొల్యూషన్ మీకు తెలియదంటే డిస్కషన్స్లో చూడండి. మీకు ఇక్కడ డిస్కషన్స్లో మిగతా వాళ్ళైతే ఇక్కడ దీని ఆన్సర్ అయితే అక్కడ కామెంట్ చేసి ఉంటారు, వాటిలో చూడొచ్చు. లేకపోతే మీకు ఇక్కడ ఎడిటోరియల్ అని వస్తుంది. సో ఈ ఎడిటోరియల్ చూడండి, ఈజీ ప్రాబ్లమ్గా డైరెక్ట్ కోడ్ ఇచ్చారు ఇక్కడ. కాకపోతే ఒకవేళ కొంచెం పెద్ద ప్రాబ్లం అయితే దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తారు. సో ట్రై టు ప్రాక్టీస్ ఇన్ హ్యాకర్ ర్యాంక్. నేనేం ప్రొఫెషనల్ స్పాన్సర్ ఏం చేయడం లేదు హ్యాకర్ ర్యాంక్కి, కాకపోతే బెస్ట్ ఫర్ బిగినర్స్గా అందరికీ. నేను కూడా ఇదే యూజ్ చేశాను స్టార్టింగ్ అయితే. సో థ్యాంక్ యూ గైస్, ఈ వీడియోకి ఇదే.